హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లోకోమోటివ్ బాయిలర్ గురించి చూద్దాం. ఓకే, ఈ లోకోమోటివ్ బాయిలర్ యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. This is outline of this diagram. Okay. So this is the outline of the diagram. Okay. Now here I am going to fix one chamber first. This is called chamber. Now I fix here support. Okay, look at this. In this support I fix one pipe to regulator. Okay, this is called chamber. Now this is called smoke box. This is called stack. Stack is nothing but like chimney. Okay, and now this is called pipe. Okay, this is superheated pipe like that. It says manholes. And now here I fix some gauge like pressure gauge. Here have one rod. This is called regulator rod. In regulator rod to regulate the steam. And now this is regulator. And this is called steam dome. మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక 5 ట్యూబ్ బాయిలర్. సో ఇది ఒక 5 ట్యూబ్ హారిజెంటల్ బాయిలర్. మనం కోక్రన్ బాయిలర్ చూసాం కదా. అయితే కోక్రన్ బాయిలర్లో మనం గమనించింది ఏంటంటే అది ఒక వర్టికల్ బాయిలర్. ఓకే, అది ఒక వర్టికల్ 5 ట్యూబ్ బాయిలర్. బట్ హియర్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ horizontal 5 tube boiler. So now I am going to fix here tubes like this.
several types of tubes is here. So number of tubes we are going to fix here. Okay, and now here and close this section. Look at here, this is cock, blow cock. So blow off cock, and indicator, and now this here, you look here, this is called water level. Water level indicator. Okay, so water level indicator we fix means here we are going to draw water. So this is furnace, you can consider, and now here we are going to fix water. This is water. Now here is, so 5 tubes. When the tubes are here, this is the main important part, heater tubes. Now this is for heating tubes. I'm going to fix here. I highlighted. Here also I am going to highlight these tubes. Okay, so inside have water. This is heater tubes. Okay, now here I fix ash pan. This is I'm going to write here pin leading. Okay, these all are the main components of this locomotive boiler. Why we are calling this locomotive boiler means this is not a stationary boiler. Okay, it's a moving boiler. In this type of boiler mainly we are used in trains, in old type of trains. Okay, in previous trains we can see అవి వచ్చేసరికి ఏంటంటే బొగ్గుతో రన్ అయ్యేవి. ఓకేనా, బొగ్గుతో రన్ అయ్యే ట్రైన్స్ అనమాట. ట్రైన్స్ అన్నీ కూడా బాయిలర్సే, స్టీమ్ ఇంజిన్స్. సో దట్ స్టీమ్ ఇంజిన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్ ఈజ్ కాల్డ్ లోకోమోటివ్ బాయిలర్. సో ఇప్పుడు దీంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే మెయిన్ థింగ్ ఇక్కడ మనకి మూమెంట్లో ఉంటుంది కాబట్టి ఇది స్టేషనరీ బాయిలర్ కాదు, ఇది మూమెంట్లో ఉన్న బాయిలర్ కాబట్టి ఈ బాయిలర్కి మనం చిమ్నీ అనేది పెట్టలేము.
ఏవైతే బాయిలర్ స్టేషనరీగా ఉంటాయో ఆ స్టేషనరీగా ఉన్న బాయిలర్స్కి ఫ్యూల్ గ్యాసెస్ ఎగ్జస్ట్ అయ్యే వాటిని చిమ్నీ అంటాం. ఇది మూవబుల్లో ఉంది కాబట్టి వీఆర్ కాలింగ్ దిస్ హియర్ స్టాక్. ఈ స్టాక్ యూస్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ని బయటికి పంపిస్తూ ఉంటాం. ఓకే, ఇలా ఎగ్జాస్ట్ గ్యాసెస్ వచ్చేసరికి ఏంటంటే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో నౌ దిస్ ఈజ్ కాల్డ్ స్మోక్ బాక్స్. ఓకే, and now here we are going to see here main heater tubes. In heater tubes we are attaching with chamber. In chamber we get fire. ఓకే, ఇక్కడ మనం ఫైర్ అనేది ఇది సప్లై అవుతుంది. సో ఇక్కడ ఫైర్ ఎప్పుడైతే మనకి చాంబర్లోకి ఫైర్ వస్తుందో ఆ ఫైర్ అనేది హీట్ ట్యూబ్స్ అబ్జర్వ్ చేసేసి ట్యూబ్స్ అనేవి హీట్ అవుతూ ఉంటాయి. ఈ ట్యూబ్స్ చూసారా, మనకి ఈ ట్యూబ్స్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఈ ట్యూబ్ ఇన్ బిట్వీన్ పెట్టారు. సో ఇన్ బిట్వీన్ ఉండటం వల్ల మనకేమవుతుందంటే ఫైర్ అనేది ఈ విధంగా ట్యూబ్స్లోకి సప్లై అవుతూ ఉంటుంది. ఫైర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ ట్యూబ్స్లోకి ఫైర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఫైర్ అనేది ఈ ట్యూబ్స్ అనేవి ఫైర్ అబ్జర్వ్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ కండెన్సేషన్ ప్రాసెస్ నడుస్తుంది. వాటర్లో ఉన్న ఇది ఇక్కడ ఉన్న హీట్ని ఏమో వాటర్ అబ్జర్వ్ చేసేసుకొని వాటర్ అనేది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. కంటిన్యూస్గా మనం ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండటం వల్ల మనకేమవుతుందంటే వాటర్ గెట్టింగ్ ఇంటూ సాచురేటెడ్ స్టీమ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్లో ఆఫ్ క్యాక్. ఇక దీంట్లో వచ్చేసరికి ఏంటంటే వాటర్లో మడ్ కానీ అంటే ఏదైనా మురికి కానీ ఏదైనా ఎటువంటి చేసినప్పుడు మనకేమవుతుందంటే దాన్ని ఇక్కడ మడ్ ఓపెన్ చేసేసి రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాన్ హోల్ అంటే ఏంటంటే మనిషి వెళ్ళేసి దీంట్లోకి వెళ్ళిపోవచ్చు. బాయిలర్ లోపలికి మనిషి వెళ్ళి ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లేదు అంటే ఏదైనా పార్ట్ రీప్లేస్ చేయాలన్నా కానీ బాయిలర్ లోపలికి వెళ్ళేసి అవి చెక్ చేస్తారనమాట. తర్వాత ఇక్కడ గేజ్ వచ్చేసరికి ఏంటంటే ప్రెషర్ ఆఫ్ ది స్టీమ్, ఎంత ప్రెషర్ డెవలప్ అవుతుంది మనం ఎలా మెయింటైన్ చేసుకోవడం కోసం ఇక్కడ గేజెస్ యూస్ చేసాం. ఇక మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇది స్టీమ్ డోమ్. ఇక్కడ స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. స్టీమ్ డోమ్లో వచ్చేసరికి అంటే ఒక రెగ్యులేటర్ ఉంటుంది. ఈ రెగ్యులేటర్ పని ఏంటంటే టు రెగ్యులేట్ ది స్టీమ్. సో దిస్ ఈజ్ కాల్డ్ రెగ్యులేటర్ రాడ్. ఈ రెగ్యులేటర్ రాడ్ సహాయంతో మనకి ఏంటంటే స్టీమ్ అనేది ఎంతవరకు మనకి ప్రొడ్యూస్ అవ్వాలో అంతవరకు మాత్రమే ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక యాష్ ప్యాన్ అంటే ఏంటంటే ఇక్కడ టోటల్గా ఇక్కడ కలెక్ట్ అయిన యాష్ మొత్తాన్ని కూడా ఈ పాన్లోకి కలెక్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద parts of the locomotive boiler. Now we are going to working principle of this boiler. Here we are supplying to coal on the grid. మనం మామూలుగానే ప్రతి బాయిలర్లో చూసుకున్నట్లుగానే కోల్ అనేది మనము గ్రిడ్లోకి సప్లై చేసి బర్న్ చేస్తాం. బర్న్ చేసినప్పుడు ఆ బర్నింగ్ మొత్తం కూడా ఛాంబర్లో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ ఛాంబర్లోకి బర్నింగ్ వస్తుందో ఇక్కడ స్మోక్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది ఈ స్మోక్ బాక్స్లో. ఓకే, అప్పుడు ఈ హీట్ మొత్తాన్ని కూడా మనకి హీటెడ్ ట్యూబ్స్ అబ్జర్వ్ చేస్తాయి. ఎప్పుడైతే హీటెడ్ ట్యూబ్స్ అనేవి హీట్ని అబ్జర్వ్ చేసాయో హీటెడ్ ట్యూబ్స్ అనేవి హీట్ అవుతూ ఉంటాయి. కంటిన్యూస్గా ఇవి హీట్ అవుతూ ఉండటం వల్ల వీటిని మనం ట్యూబ్స్ మధ్యలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ట్యూబ్స్ గెట్టింగ్ హీట్ అనమాట. సో ఈ ట్యూబ్స్లో ఉన్న హీట్ని వాటర్ అబ్జర్వ్ చేసి వాటర్ వచ్చేసి హీట్ అవుతూ ఉంటాయి. సో ఈ హీట్ అవుతున్న వాటర్ కంటిన్యూస్గా హీట్ అవటం వల్ల వాటర్ ఈస్ కన్వర్టెడ్, ది స్టేట్ ఫేస్ విల్ బి చేంజ్. వాటర్ విల్ కన్వర్టెడ్ ఇంటూ సాచురేటెడ్ స్టీమ్. Now that saturated steam is entered into superheater. సూపర్ ఏం చేస్తుంది, సూపర్ హీటర్లో మనకి తెలుసు హీటు సాచురేటెడ్ స్టీమ్ ఏదైతే ఉందో అది ప్యూర్ స్టీమ్గా కన్వర్ట్ అయిపోయి స్టీమ్ డూమ్లో మనకి రెగ్యులేటర్ సహాయంతో మనకి బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, రెగ్యులేటర్ సహాయంతో మనకి ఆ స్టీమ్ అనేది బయటకు వస్తుంది. ఇక ఏదైతే మనకి యాషెస్ ఇవన్నీ ఉన్నాయో మనకి స్మోక్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి విత్ హెల్ప్ ఆఫ్ స్టాక్ స్మోక్ అనేది ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ మొత్తం కూడా ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, దిస్ ఈజ్ ద టోటల్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ లోకోమోటివ్ బాయిలర్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ లోకోమోటివ్ బాయిలర్ అడ్వాంటేజెస్. మెయిన్ అడ్వాంటేజ్ ఈస్ దిస్ ఈజ్ పోర్టబుల్, which means locomotive boiler can displace whenever required. ఇది వచ్చేసరికి ఏంటంటే పోర్టబుల్గాను ఉండొచ్చు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా తీసుకెళ్ళాలంటే అటు కూడా మనం దీన్ని తీసుకెళ్ళొచ్చు అన్నమాట. ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ మీటింగ్ సడన్ అండ్ ఫ్లక్చుయేటింగ్ డిమాండ్స్ ఆఫ్ స్టీమ్. ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ meeting sudden and fluctuating demands of steam. Okay, and next advantages is this is cost effective boiler. This is cost effective boiler is the another advantage. And now next advantage is the boiler has a high steam generation rate. High steam generation rate.
ఇట్ ఈస్ కాంపాక్ట్ ఇన్ సైజ్ వచ్చేసరికి ఏంటంటే మనకి కావాల్సిన షేప్లో మనకి ఇది ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫైర్ ట్యూబ్ బాయిలర్ విత్ హారిజెంటల్. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లోకోమోటివ్ బాయిలర్ ఈజ్ ఏ ఫైర్ ట్యూబ్ బాయిలర్ ఇన్ హారిజెంటల్. ఓకే, now we are going to see here disadvantages. In disadvantages, it faces the problems of corrosion and scale formation. It faces the problem of corrosion and scale formation. Scale formation అంటే మనకి ఏంటంటే ఏదో ఒక కరోషన్ అంటేనేమో తుప్పు పట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. స్కేల్ ఫార్మేషన్ అంటే ఏంటంటే ఈ మనకి ట్యాంకులో ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యూబ్స్ పైన మనకి తెల్లటి రూపంలో ఒకటి ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని మనం స్కేల్స్ అనవచ్చు. ఆ స్కేల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, unable to work under heavy load conditions because of overheating problems. ఇది వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్స్ వల్ల మనము దీన్ని ఎక్కువగా పెద్ద లోడ్ కండిషన్స్లో దీన్ని మనం యూస్ చేయలేము అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద disadvantages of this boiler. Okay, so now we are complete all those of boiler types of boilers and economizers and X series boiler mountains. We are complete totally in second unit. So now we are going to see how to solve the problems in boilers. Okay, so ఇక్కడ మనం మెయిన్గా చూసుకున్నట్లయితే చిమ్నీ, డ్రాఫ్ట్స్, ఓకే, ఆ తర్వాత బాయిలర్స్, వీటి యొక్క ప్రాబ్లమ్స్ అనేవి మనం చూద్దాం ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.